అందరికీ వందనాలు. యూత్ ఇన్ ద లైట్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? మన జీవితంలో ప్రేమ గురించి, ఆశీర్వాదాల గురించి, విజయం గురించి ఎన్నోసార్లు ఉన్నాం కదా. అయితే ఈరోజు ఒక ముఖ్యమైన సిద్ధాంతం గురించి మాట్లాడుకుందాం. అదే పశ్చాత్తాపం. ఈ మాట వినగానే కొంతమందికి నచ్చదు, మరికొందరికి ఇది ఎప్పుడు వినే పదం కదా అని అనిపిస్తుంది. అయితే పశ్చాత్తాపంలో ఉన్న ముఖ్య విషయం ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనందరికీ తెలుసు, సువార్తలో ముఖ్యమైన సిద్ధాంతం ఏమైనా ఉందంటే అది పశ్చాత్తాపం గురించే. సువార్త అనేది ఒక మంచి పిలుపు మాత్రమే కాదు, మంచి పరిశుద్ధ పిలుపు. దానితో ఆ పరిశుద్ధ పిలుపులో మనకి వినిపిస్తున్నది మారు మనసు పొందడి అని. పాపం నుండి దేవుని వైపు తిరగడమే ఈ ముఖ్య ఉద్దేశం. బాప్తిజం ఇచ్చి యోహాను అరణ్యంలో మొదటి శబ్దం, మొదటి స్వరం ఏదైనా ఉంది అని అంటే పరలోక రాజ్యం సమీపించి అన్నది గనుక మారు మనసు పొందడి అని ప్రకటించడం అనేది అప్పుడే స్టార్ట్ అయింది. ప్రకటించడం అనేది మారు మనసు పొందడి అనే మాటతోనే స్టార్ట్ అయింది. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా భూలోకంలో ఉండేటప్పుడు, తన పరిచర్యని లోకంలో కొనసాగించేటప్పుడు కూడా మొట్టమొదటి సందేశం ఏదైనా ఉందని అంటే అది పశ్చాత్తాపం మాత్రమే. మార్కు సువార్త 1:15 దేవుడు ఇలా అంటాడు, కాలం పరిపూర్ణమైంది గనుక సమస్త జనులు మారు మనసు పొందడి అని. మారు మనసు లేకుండా పాప క్షమాపణ కోసం చెప్పడం బైబిల్ కి విరుద్ధం. కాబట్టి ఈ వీడియోలో మారు మనసు, పాప క్షమాపణ గురించి తెలుసుకుందాం. యేసుక్రీస్తు ప్రభు వారు లూకా సువార్త 24:45-47 చూస్తే, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును, పాప క్షమాపణను ప్రకటించబడి ఉన్నదని వ్రాయబడి ఉన్నది. పాప క్షమాపణ అనేది ఎంత ముఖ్యమో దానికంటే ముందు మారు మనసు అనేది అంతే ముఖ్యమని బైబిల్ చెప్తుంది. పేతురు జనాలకి బోధిస్తూ అపోస్తుల కార్యములు 2:38 ఆ జనుల హృదయాలు పొడవబడినప్పుడు వారు అడిగిన ప్రశ్నకి పేతురు ఇచ్చిన సమాధానం మారు మనసు పొందుడి, పాప క్షమాపణ నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో బాప్తిజం పొందుడి అని. అలాగే పౌలు భక్తుడు కూడా ఏథెన్సులో ఆ ప్రజలకి బోధించినప్పుడు అపోస్తుల కార్యంలో 17:30 చూసినప్పుడు, అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టుగా ఉండను గానీ ఇప్పుడు అంతటను మారు మనసు పొందవాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అని ఇక్కడ నొక్కి చెప్తున్నాడు పౌలు భక్తుడు. ఆజ్ఞాపిస్తున్నాడు ప్రభువు అని. ఇదొక ఆప్షనల్ అడ్వైస్ కాదు, ఇదొక ఆజ్ఞ. మనం చేయాలి, పశ్చాత్తాప పడాలి అని. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పరిచర్య స్టార్ట్ చేసిన ప్రతి విషయంలో పాపం నుంచి ఆయన వైపు తిరగడమే ఒక ముఖ్య మెసేజ్ గా ఉంటుంది. మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారితో ఎంతో సన్నిహితంగా, ఎంతో ఆయన ఇష్టపడ్డ ఇద్దరు శిష్యులు మనకు తెలుసు, ఇస్కరియోతు యూదా, పేతురు. వీరిద్దరి జీవితాల్లో ఉన్న ఒక పశ్చాత్తాపం ఏ విధంగా ఉంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనందరికీ తెలుసు, కొత్త నిబంధన గ్రంథంలో పశ్చాత్తాపం అనే పదం గురించి ఉపయోగించిన పదం ఏంటనంటే గ్రీక్లో మెటానోయ్ అనే పదాన్ని యూజ్ చేశారు. మెటాన్ అంటే మార్పు, నోయా అని అంటే ఆలోచించడము, గ్రహించడము, మనస్సు. ఈ రెండు పదాల కలయిక నుండి వచ్చిందే మెటానోయా అనే పదము. అని అంటే మన పాపం నుంచి పూర్తిగా దేవుని వైపు తిరగడము, మన దిశ పూర్తిగా దేవుని వైపు తిరగము, మన ఆలోచనలో మార్పు రావడము. అంటే పౌలు భక్తుడు చెప్పిన రీతిగా మనస్సు మారి రూపాంతరం చెందడము. మన మనస్సు మారాలి, పశ్చాత్తాపం ఒకటే కాదు కానీ మారు మనసు ఉండాలి అని. అయితే యూదా మనం చూసినట్లయితే లూకా సువార్త 22:61-62 చదివినట్లయితే, అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పాను. వారు దానితో, మాకేమి, నీవే చూచుకొనమని చెప్పగా అతడు ఆ వెండి నాణములను దేవాలయంలో పారవేసిపోయి ఉరిపెట్టుకొనెను. ఇక్కడ మనం రెండు పదాలను గమనించవచ్చు. పశ్చాత్తాపపడి పాపములు చేసి తినని గ్రహించాడు. ఇక్కడ యూదా పశ్చాత్తాపపడి అనే మాటను గ్రీక్ లో యూజ్ చేసిన పదం ఏంటనంటే మెటమెలౌమై అని. మెటా అంటే మార్పు, మెలా అంటే విచారం, బాధ, దుఃఖం. నేను పాపం చేశాను అనే దుఃఖం యూదాలో వచ్చింది. ఆ దుఃఖాన్ని ఆ పాపాన్ని తనకు తానే పరీక్షించుకోవాలని చెప్పి నాణములను కూడా తీసి వారికి ఇవ్వడం జరుగుతుంది, ప్రధాన యాజకులకి. వారు దాన్ని అంగీకరించకపోయేసరికి యూదాలో ఇంకాస్త బాధ పెరిగిపోయింది. ఎప్పుడైతే పాపాన్ని మనం సరిచేసుకోవాలని అనుకుంటామో నిరాశకి, దుఃఖానికి, బాధకి, విచారానికి లోను చేసి లోకానుసారమైన దుఃఖము మరణం వరకు తీసుకెళ్తుంది. ఇస్కరియోతు చనిపోయిన విధంగా ఇక్కడ పశ్చాత్తాప పడ్డాడు అంటే తాపం అంటే విచారం, దుఃఖము. ఈ లోకానుసారమైన దుఃఖం యోధాని దేవుని వైపు తిప్పలేదు, మరణానికి అప్పగించింది. తనకు తానే పరీక్షించుకోవాలనుకున్నాడు, దేవుని వైపు ఏమాత్రం తిరగలేదు, పశ్చాత్తాపం మాత్రమే పడ్డాడు. పశ్చాత్తాపంతో కూడిన మారు మనసు మాత్రమే దేవుని వైపు మనల్ని తిప్పగలదు. ఇక్కడ మారు మనసు లేదు, మెటానోయ్ లేదు. అయితే పేతురును చూసినట్లయితే లూకా 22:61-62 మనం చదివినట్లయితే, అప్పుడు ప్రభు తిరిగి పేతురు వైపు చూచెను గనుక పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరగనందు అని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. వెలుపలికి పోయి సంతాపపడి, ఇక్కడ సంతాపపడే అనే పదాన్ని గ్రీకులో క్లయో అనే పదాన్ని యూజ్ చేశారు. క్లయో అంటే లౌడ్ వీపింగ్ అని అర్థం. అంటే గట్టిగా, మనస్సు, హృదయం విరిగిపోయినంత నేను యేసుని బాధ పెట్టాను అని. నేను యేసుకి వ్యతిరేకంగా
ఉన్నాను, యేసుని బాధ పెట్టాను అనే బాధ, అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము. పేతురు తర్వాత జీవితం మనం చూసినట్లయితే ఎన్నో బోధలు దేవుని గురించి, ఎన్నో సువార్తలు దేవుని గురించి, ఎంతో మారుమనసు పొంది, రక్షణార్థమైన మారుమనసును పొంది ఎంతో మందిని దేవుని వైపు తిప్పి ఎన్నో కార్యాలు చేయగలిగాడు. రక్షణార్థమైన మనస్సు మనల్ని కలిగించాలి పశ్చాత్తాపడినప్పుడు. మనం ఈ రెండు సందర్భంలో చూసినప్పుడు యూదా ఓన్లీ పశ్చాత్తాపం మాత్రమే పడ్డాడు, కానీ పేతురు మాత్రం మారు మనసు వచ్చింది. అంటే మెటానోయ్ అంటే మారు మనస్సు. ఎప్పుడైతే మన పాపాలని మనం మారు మనసు పొందాలి, దేవుని వైపు తిరగాలి. ఒకసారి కొత్త నిబంధన సంఘంలో కృపను అడ్డం పెట్టుకుని పాపం చేయొచ్చు అనే బోధ విస్తరింపబడినప్పుడు పౌలు భక్తుడు ఖండించాడు. రోమీయులకు రాసిన పత్రిక మనం చూసినట్లయితే 6వ అధ్యాయంలో కృప విస్తరించాలని పాపంలో నిలిచి ఉందమా, అట్లన రాదని చెప్పి వారికి ఖండించాడు. ఎందుకు ఈ పశ్చాత్తాపం అనేది అవసరం ఈ రోజుల్లో? దీనికి ప్రత్యేకం ఏముంది అని అంటే, నిత్య జీవానికి మనం నడిపించబడాలి అని అంటే సిలువ వైపు చూస్తూ రోజు మనం మారాలి. మనం మార్పు చెందడమే దేవుని యొక్క పరిశుద్ధత పిలుపు. ఆయన పరిశుద్ధత పిలుపు, ఆయన పరిశుద్ధతలో ఏ మాత్రము మార్పు లేదు. ఆదికాండం 3వ అధ్యాయం నుంచి ఇప్పటి వరకు కూడా మన మానవ స్వభావం, పాపపు స్వభావంలో ఏ మార్పు లేదు. కాబట్టి ఇప్పటికీ కూడా మనకి పశ్చాత్తాపం ఎంతో అవసరము అని. దేవుడు కనికరం గలవాడు, కృప గలవాడు. ఆయన కృప విస్తరించబడుతుంది మన జీవితాల్లో అని అంటే మనం మారాలి. మనం మారాల్సిన విషయం ఏదో మన జీవితంలో ఉంది అని. కృపను అడ్డం పెట్టుకొని పాపం చేయడము అది శక్తి లేనితనము. సిలువను గురించిన వార్త మనకి శక్తినిచ్చి మారేటట్టు చేయాలి, కానీ మనల్ని ఇంకా కృంగదీసి మనము మారు మనసు పొందలేని స్థితిలోనికి మనం తీసుకెళ్ళకూడదు. మనం మార్పు చెందాల్సిన విషయాలు చాలా ఉన్నాయి లోకంలో. అందుకే ప్రతి నిమిషము, ప్రతి సెకండ్ మనం పరీక్షించుకొని మార్పు చెందాలి. మనం ఈ లోకంలో మనం సిలువను చూసి నడవాలి అని అంటే ప్రతిరోజు మనం మార్చుకోవాలి. మార్టిన్ లూథరన్ అంటాడు, ఈ మార్పు అనేది ఒక్కరోజు జరిగిన విషయం కాదు, జీవితాంతం జరిగే ప్రాసెస్. ప్రతిరోజు మనం మార్చుకోవాలి. మారు మనసు పొందాలి. ఇది ఒకసారి జరిగిన మార్పు కాదు. అందుకే ఈ పదం చాలా మందికి నచ్చదు. చాలా మంది వినేటప్పుడు కూడా మనం పొందాం కదా, రక్షణ పొందాం కదా, విశ్వాసులుగా మనము మన సంఘాల్లో ఉన్నాం కదా అంటే అయిపోదు. నిజంగా మనం మార్పు చెందామా అనేది మనం అంతర్గత మార్పులో మనకి కనిపిస్తుంది. ఈ మార్పు కోసం బైబిల్ సువార్తలో మొట్టమొదటి సిద్ధాంతం పశ్చాత్తాపం అని తెలియజేస్తుంది. ఈ మార్పు మనకి ఎంతో అవసరం. ఆయన కనికరం ఇంకా మనపై ఉంది, ఆయన కృప ఇంకా మనపై ఉంది. ఆయన ప్రేమ గలవాడు, అవును ఆయన ప్రేమ గలవాడు, కనికరం గలవాడు. కానీ మనం పశ్చాత్తాపం పడిన విషయానికి మళ్ళీ తిరగడానికి వీల్లేదు. ఆయన వైపు మాత్రమే తిరగాలి. ఆ మార్పు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనలో కలిగించిన గాక. రండి ప్రార్థించుకుందాం. ప్రభువా నీకు వందనాలేస్యా, మమ్మల్ని అతిమికలుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలేస్యా. పశ్చాత్తాపం అంటే మేము ఏదో అనుకున్నాం ప్రభువా, నిజంగానే మార్పు చెందాలి. మేము చెందాల్సిన అవసరం ఇంకా ఉంది. మేము బ్రతిమాలుకునే విషయాలు చాలా ఉన్నాయి ప్రభువా. పేతురుకు వచ్చిన పశ్చాత్తాపం, సంతాపం మాలో కలగాలి. మేము మారాలి. నీ సిలువను చూసి మేము మార్చుకోవాలి ప్రభా. అనేకమైన విషయాల్లో మేము మార్పు చెందాలి, నీ వైపు తిరగాలి. నీ పరిశుద్ధ పిలుపుకు తగ్గట్టు మేము ఫలించాలి, మార్పు చెందాలేసా. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించండి, నా హృదయాన్ని కదిలించండి, నన్ను మార్చండి. వీడియో చూస్తున్న మా అందరినీ మార్చండి ప్రభా. నీ వైపు త్రిప్పండి. మేము ఇప్పటివరకు ఏదో అనుకున్నాం పశ్చాత్తాపం అంటే, అయ్యా తాపం, విచారం, ఓన్లీ విచారం మాత్రమే మేము చెందుతున్నామేమో కాదు ప్రభా. మారు మనసు మేము చెందాలి, నీ వైపు తిరగాలి. అలా నీ వైపు తిరిగి ఫలించేడు కొమ్మలుగా ఉండడానికి సహాయం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు కనికరం, కృప, ప్రేమ ఈ మూడు మనల్ని ఎప్పటికీ విడిచిపోదు. కాబట్టి ఇప్పటికీ చాలా కృప ఆయన మన మీద ఉంచి ఉన్నాడు కనుక మనం ఆయన వైపు తిరుగుదాం.